హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్ కోసం క్యారెట్ రైస్ చూపించబోతున్నానండి. సూపర్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా క్యారెట్ రైస్కి రైస్ తీసుకోవాలి. ఈ విధంగా రైస్ అంతా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇది పొడి పొడిగా వండుకోవాలండి. రైస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఓ పెనం పెట్టుకోవాలి. పెనం పెట్టుకుందాం. పెనం హీట్ అయిన తర్వాత రైస్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ కానివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, లవంగాలు, షాజీరా, ఇలాచి ఇందులో వేసుకోవాలండి. ఇలా నేను అన్ని 4 కొంచెం షాజీరా ఒక 1 స్పూన్ అంతా తీసుకొని వేసుకుంటున్నాను. ఇది కొంచెం వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక్కడ నేను 2 పచ్చిమిర్చి సన్నగా పొడుగా కట్ చేసి వేసుకున్నానండి. ఇది కూడా కొంచెం వేగనివ్వాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత 1 కప్పు ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఇవి సన్నగా పొడుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్ ముక్కలు వేసుకుందాం. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఆనియన్ అనేటివి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలండి. ఎందుకంటే గోల్డెన్ కలర్ వరకు వేగనించుకుంటే క్యారెట్ రైస్ అనేది సూపర్గా ఉంటుందండి. ఆ విధంగానే ఇది వేగనించేంత వరకు చూసుకోవాలి. ఇలా ఆనియన్ వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు అనేది మంచి వాష్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. క్యారెట్ రైస్ అనేది సూపర్గా ఉంటుందండి. క్యారెట్ ఇష్టపడని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుంటే భలే ఇష్టంగా తింటారు. 1 కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి. క్యారెట్ తురుము అనేది ఎక్కువ తక్కువగా ఉన్నా ఏం పర్లేదండి, టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను 1 కప్పు క్యారెట్ తురుము వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వేగనివ్వాలండి. క్యారెట్ అనేది వేగేంత వరకు ఇలా కలుపుకుంటూ వేగనిచ్చుకోవాలి. కొంచెం మగ్గనివ్వాలండి. ఇలా క్యారెట్ తురుము మగ్గిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకోవాలి. జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ కారం వేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం వండుకున్న రైస్ అనేది ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు రైస్ వేసుకుందామండి. రైస్ అనేది ఈ విధంగా వేసేసుకోవాలి. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకుందామండి. క్యారెట్ అంతా దీనికి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం నిమ్మకాయ పిండుకోవాలండి. నిమ్మకాయ వేయటం వలన పుల్ల పుల్లగా రైస్ అనేది సూపర్గా ఉంటుంది. గింజలు లేకుండా తీసి నిమ్మకాయ పిండేసుకోవాలండి. నిమ్మకాయ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఒక 5 మినిట్స్ వేడి కానివ్వాలండి. క్యారెట్ రైస్ అనేది సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఇది 5 మినిట్స్ వరకు ఇది వేడి కానివ్వాలి. క్యారెట్ రైస్ ప్రిపేర్ అయిపోయిందండి. సూపర్గా వచ్చింది. మీకు నచ్చితే ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. క్యారెట్ రైస్ సూపర్గా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్య నేచర్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.